గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, నార్సింగి, నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దిక్కు పోతే అబ్బా ఏమన్నుంటదా. మొగుళ్ళు దాకి అద్దాల మేడలు, అందమైన బంగ్లాలు, చక్కటి రోడ్లు, పచ్చటి పార్కులు, పొడుగు ఫ్లైఓవర్లు. ఆ ఏరియాలే అలాగుంటే ఉల్లా. అన్నిగానం పేరు పోయిన కంపెనీలు పెట్టిండ్రంటే నిన్నయాల చేసిన పనులు కావవి. వెనకట్ సంది తనలాడుతుంటే ఇప్పుడు బొచ్చెడైనాయి. మన హైదరాబాద్ డెవలప్మెంట్ ఇదే కాదుల్లో, మనం అనుకోని లెవెల్లో మారబోతుందట. Telangana rising, state is so shining, it's just amazing, the future is building. సిటీ శివాలరా గట్టబోయే ఫ్యూచర్ సిటీ గిట్టుంటదట. గ్లోబల్ సమ్మిట్ పేరు మీద 2 రోజుల మీటింగులు చాలా అయినాయి. గవర్నర్ జిష్ణుదేవ్ సారు, సీఎం రేవంత్ రెడ్డి సారు, సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, కర్ణాటక చిన్న సీఎం శివకుమార్ సారు, మన మంత్రులంతా వచ్చిండ్రు. అగో హీరో నాగార్జున కెల్కని చెప్తున్నది రోబో. తోపు బిజినెస్ మ్యాన్లు, దునియా కంపెనీల పెద్దలు, సెలబ్రిటీలు అంతా వచ్చిర్రు మీటింగ్ కు. తీరొక్క స్టాల్స్ పెడితే కొన్ని తిరిగి చూసిండ్రు. మన రాష్ట్రం డెవలప్మెంట్ లో రువ్వాడుతో ఉరుకుతుందని తారీఫ్ చేసిండు గవర్నర్ సారు. I stand here with firm conviction to say Telangana will fulfill its mission of becoming a $3 trillion economy by 2047. నోబెల్ శాంతి బహుమతి వచ్చిన కైలాస్ సత్యార్థి సార్గిన ఫిదా అయ్యిండు మన పథకాలకు. The farmers' loans are waived off. The women and girls can freely travel in the state buses. బెంగళూరు, హైదరాబాద్ నాడు మా పోటీ ఏం లేదు, ఒకలకొకలం ఆసరవుకుంటా ముంగటికి పోతున్నాము అన్నాడు కర్ణాటక చిన్న సీఎం సారు. To fame Bangalore and Hyderabad as the competitors. But truth is more powerful. We are not the competitors. We support each other. We to grow each other and build better India. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ మన హైదరాబాద్ గొప్పతనం చెప్పిండు గిట్లా. Hyderabad is not just a state capital. It is one of the India's strongest economy pillar. 2045 నాటికి దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు నిండుతాయి కాబట్టి అప్పటి వరకు తెలంగాణ హాలత్ మార్చాలనేది మన సర్కారు ఆపోచన. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టించి డెవలప్మెంట్ అంటే ఏందో చూపిస్తాము అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. My state has taken inspiration from China, Japan, Germany, South Korea and Singapore. Telangana rising is unstoppable. కంపెనీలు పెడతామంటే చెప్పున పర్మిషన్లు ఇస్తాం, ఏ తక్లీఫ్ లేకుండా చూసుకుంటామని లేబర్ మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ మాట ఇచ్చిండు. We are establishing nearly 115 advanced technology centers where we will be training nearly 2 lakh people every year so that they are employable. 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడి పెడతామని మాట ఇచ్చింది ట్రంప్ మీడియా కంపెనీ. I am very excited to have been presented the opportunity to come here. We have seen technologies here that I'm very excited to invest in. 3 ఏళ్లలో 10,000 కోట్ల పెట్టుబడి పెడతామని అదాని గ్రూప్ మాట ఇచ్చింది. వచ్చిన వాళ్ళంతా మేము అంత పెట్టుబడి తెస్తాము, మేము ఇంత తెస్తామని చెప్పిండ్రు. ఇది అయిపోగానే పక్కకున్న 4 హాళ్లలో మంత్రులు, నిపుణులు, కంపెనీల ముఖ్యమైన వాళ్ళతోటి మీటింగ్ల మీద మీటింగులు నడిచినాయి. కరెంటు, ఎలక్ట్రానిక్ బండ్లు, టెక్నాలజీ, చదువులు, రక్షణ రంగంలో తెలంగాణ డెవలప్మెంట్, ఆరోగ్య తెలంగాణ కోసం అడుగులు, బయటి దేశాలతోటి బిజినెస్ లు, గిగ్ వర్కర్ల మంచి షెడ్డలు, రైతుల ఆమ్దాన్ని పెంచుడు, బిజినెస్ లకు ఆడోళ్ళం పట్టుకోవచ్చు. ఇట్లా ఎన్నో ముఖ్యమైన వాటి మీద చర్చలు పెట్టారు గంటల కమానము. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫిల్మ్ హబ్ తయారు చేయాలని ఒక ఐడియా ఉంది. అండ్ దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీతో కూడా చర్చిస్తున్నారు. 44 దేశాలకెళ్ళి వస్తున్న వాళ్ళకు ఎయిర్పోర్ట్ లో గిట్లా ఇల్కని చెప్పి తోలుకొస్తున్నారు. ఈడ కూడా కళాకారుల ఆటపాటలు జోరున్నాయి. వచ్చిన చుట్టాలకు మన సర్వపిండి, సకినాలు, మలిద ముద్దలతోటి మన వంటలు తినబెడితే ఫిదా అవుతున్నారట. రేపు కూడా పెద్ద పెద్దోళ్ళు చాలా మందే వస్తారట. ఈ లెక్కన చూస్తే దావోస్ కు పోకుండా ఈడనే పెట్టుబడులు బగ్గనే వచ్చేటట్టు ఉన్నాయి.